పేరు మొహమ్మద్ నబీయుద్దీన్. ఓకే, ఎక్కడ ఉంటారు? బోరబండ. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఎలా 6 పథకాలు అమలు చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నారా? నాకైతే అంత నమ్మకం లేదు వాళ్ళ మీద. మోస్ట్లీ యాక్చువల్లీ బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుండే. సో ఐటీ సెక్టార్స్లో అయినా కేటీఆర్ గారికి ఉన్నంత నాలెడ్జ్ ఇంకా ఎవరికి లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం అయినా కానీ కేటీఆర్ గారు ఎంత ఫ్రీగా మాట్లాడతారో, ఫ్లూయెంట్గా మాట్లాడతారో, ఇంకా కేటీఆర్ గారు లైక్ బయట చదువుకొని వచ్చారు, దానికి విలువ ఏందో వాళ్ళకి తెలుసు. వీళ్ళకేం తెలియదు. వీళ్ళకి సరిగ్గా మాట్లాడడానికి కూడా రాదు, కరెక్ట్ నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి. సో ఇన్ మై ఒపీనియన్ బీఆర్ఎస్ వాస్ కరెక్ట్. ఓకే, కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ జైలుకి పంపిస్తామని అంటారు, మీరేమంటారు? కాదు, నేను డిసగ్రీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసినంత డెవలప్మెంట్ ఇప్పుడు వరకు వేరే పార్టీస్ వాళ్ళు ఇప్పుడు వరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో దీని విషయంలో కేసులు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళని లోపల పంపిద్దామంటే ఇప్పుడు వాళ్ళకంటే ఇంకా చాలా ఎవిడెన్సెస్తో ఉన్న లైక్ కాంగ్రెస్ పార్టీ చాలా వీడియోస్ లీక్ అయ్యాయి. అదెందుకు ఈవెన్ రేవంత్ రెడ్డినే డబ్బులు తీసుకొని పంచుతున్నట్టుగా అలాంటి వీడియోస్ కూడా బయటపడ్డాయి. కానీ లైక్ బీఆర్ఎస్లో చేశారు, లోపల ఉన్న వాళ్ళు కొంతమంది చేశారు. కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళతో కంపేర్ చేస్తే బీఆర్ఎస్ది చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 15% ఉందంటే అక్కడ 85% ఉంది మరి కాంగ్రెస్లో. సో ఇప్పుడు ఈ బస్సెస్ ఫ్రీగా చేసిర్రు, అది ఇది అయింది, కానీ ఇది కూడా ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పుడు జనరల్గా లేడీస్ అందరూ కూడా ఇంట్లో ఏ పని అయినా అవ్వకపోయినా ఇక ఏమైనా అంటే టైంపాస్ బస్ ఫ్రీగా ఉంది కదా వెళ్తున్నామని ఓపెన్గా ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు వాళ్ళు. ఖాళీ ఫ్రీ ఉంది ఎందుకు తిరగొద్దు అది ఇది అని. దీనివల్ల కాలేజ్ స్టూడెంట్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, చాలాసేపు బస్సెస్ కోసం నించోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఇంకొకటి మళ్ళీ బస్సెస్ లోపల ఇక వాళ్ళకి ఫ్రీ అనేసరికి వాళ్ళు ఇక్కడ నుంచి ముందు నుంచి వెనకాల వరకు మొత్తం లేడీస్ కూర్చుంటారు. ఇప్పుడు మేము లేడీస్ సీట్లో కూర్చుంటే బాబు లేడీస్ సీట్ అని లేపేస్తారు. అదే ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే మేమేమనొద్దు, అట్లుంది చాలా. ఇప్పుడు ఫ్రీగా కూర్చుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సపోర్ట్ చేస్తారు, లేదంటే ఇంకేం లేదు. మమ్మల్ని అట్లనే తోలించేస్తారు. ఇక నించోవాలంటే నించోవాలి అంతే. మేము వెళ్ళి చెప్పలేము కూడా, జెంట్స్ సీట్ అని ఎప్పుడు లేపలేదు. లేడీస్ వాళ్ళు వచ్చి ఒకవేళ లేడీస్ సీట్లో మేము కూర్చుంటే ఇది లేడీస్ సీట్ అని దర్దాగా చెప్పుకొని లేపేస్తారు. మేము అట్లా చేయలేము కదా. ఏమన్నా అంటే లేడీస్ ఎంపవర్మెంట్, లేడీస్ రెస్పెక్ట్ అది అని ఇచ్చేస్తారు. అసలు అయింది ఫ్రీగా ఇవ్వాలంటే అసలు ఏమి ఇవ్వాలి మీ దృష్టిలో స్టూడెంట్స్గా? స్టడీస్ లైక్ ఎడ్యుకేషన్ ఫీజెస్, ఇంకా డొనేషన్స్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు అదే బీఆర్ఎస్లో చూడండి చాలా ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ అయ్యాయి, యూనివర్సిటీస్ ఓపెన్ అయ్యాయి, ఇంకా చాలా కాలేజెస్ అయినా అంటే అసలు లేని ప్రాంతాల్లో కూడా కాలేజెస్ అవన్నీ ఓపెన్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ బస్సెస్ ఫ్రీ చేసి దానికి లైక్ ఎక్కడ ప్రాఫిట్ ఉంది అనేది నాకైతే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ వాళ్ళు లైక్ హాస్టల్స్ అయినా ఇంకా ఇల్లులైనా చాలా అలాంటివి చేశారు. అంత డెవలప్మెంట్ ఇప్పుడు వరకు అయితే నేను వేరే పార్టీస్లో చూడలేదు. ఇంకా కాంగ్రెస్ అయితే అసలు అలాంటి హోప్ కూడా లేదు నాకు. థ్యాంక్ యూ.